ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనం. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలతో దేనినీ కలుపకూడదు, దానిలో నుండి దేనినీ తీసివేయకూడదు. వాక్యాన్ని మన సౌకర్యార్థం మార్చుకోకుండా వాక్యానికి అనుగుణంగా మనం మార్చుకోవడమే నిజమైన శిష్యరికం. దేవుని వాక్యంలోని చిన్న ఆజ్ఞలు కూడా ముఖ్యమైనవి అని మీకు తెలుసా? దేవుని వాక్యంలో చిన్న ఆజ్ఞలు కూడా మన జీవితంలో పెద్ద మార్పులను తీసుకొస్తాయి. చిన్న రంధ్రం ఓడను ముంచేసినట్లు చిన్న ఆజ్ఞను అతిక్రమించడం మన ఆధ్యాత్మిక పతనానికి దారితీస్తుంది. దేవుని వాక్యం విషయంలో మనం ఎదుర్కొనే శోధన ఏమంటే, సౌకర్యవంతమైన వాక్యాన్ని ఎంచుకోవడం, మనల్ని హెచ్చరించే వాక్యాలను కాకుండా మనకు నచ్చిన, మనకు శాంతినిచ్చే వాక్యాలను మాత్రమే వినాలని కోరుకోవడం. కఠినమైన ఆజ్ఞలను, ఉదాహరణకు శత్రువును ప్రేమించు, క్షమించు వంటి వాటిని విస్మరించడానికి ప్రయత్నిస్తాం. చాలామంది క్రైస్తవులు వారి బైబిల్లో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడై ఉంటాను అనే వాక్యాలను అండర్లైన్ చేసుకుంటారు. కానీ నిన్ను నీవు ఉపేక్షించుకో, ఇది కష్టంగా అనిపిస్తుంది. శత్రువును ప్రేమించు, ఇది అసాధ్యం అనిపిస్తుంది. నీ పొరుగు వారిని క్షమించు, ఇది మన అహానికి దెబ్బ తగిలేలా ఉంటుంది. కానీ ఆశీర్వాదాలు అనేవి ఆజ్ఞలను పాటించడం ద్వారా వచ్చే ఫలితాలు అని మనం మర్చిపోతూ ఉంటాం. ప్రతి ఆజ్ఞ వెనుక దేవుని ప్రేమ మరియు మన క్షేమం దాగి ఉంటుందని నమ్మాలి. ప్రార్థన. మాకు నచ్చిన వాక్యాన్ని వింటూ మమ్మల్ని హెచ్చరించే ఆజ్ఞలను విస్మరించిన సమయాల కోసం మమ్మల్ని క్షమించండి. నీ వాక్యాన్ని తేలిగ్గా తీసుకోకుండా ప్రతి చిన్న ఆజ్ఞను కూడా భక్తితో పాటించే మనస్సును మాకు దయచేయండి. వాక్యాన్ని వినడం మాత్రమే కాకుండా దానిని వెనువెంటనే ఆచరణలో పెట్టేలా మాకు శక్తిని ఇవ్వండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.